మీరందరూ అనుకోకుండా ఒకరోజు మూవీ చూసారా? అందులో జగపతి బాబు చార్మి ఉంటుంది, చూసే ఉంటారు. చూడకుండా ఒకసారి వెళ్ళి మళ్ళీ చూడండి. అందులో ఏంటంటే ఒక పిచ్చోడు ఉంటాడు. వాడు ఏంటంటే కొత్త ప్రపంచం తీసుకెళ్తా అంటాడు. సేమ్ ఇగో వీఆర్కే లెక్కనే, డైట్తో క్యాన్సర్ క్యూర్ చేస్తా అంటాడు, చూసినావా? అట్లనే ఆ పిచ్చోని పక్కన అందరు జనం జమ అవుతారు అన్నట్టు. వాళ్ళు ఏంది, ఆయన ఆ బాబా తీసుకుపోతారంటే చప్పట్లు కొట్టుకుంటూ తీసుకుపోతారు అంటారు. ఈయన చుట్టూ కూడా ఆ డబ్బాగాలు జమ అయ్యాను మొత్తం. వీఆర్కే మొత్తం డైట్తో క్యూర్ చేస్తాడు అని చెప్పి. అట్లా అవ్వదు. ఆఖరికన్లు ఏంటి, చార్మిని బలిచ్చేందుకు చూసినా అట్లా ఇక్కడ పేషెంట్స్ బలవుతూ ఉంటారు అన్నట్టు అనవసరంగా. అంతేగాని డైట్తో క్యాన్సర్ క్యూర్ అవ్వదు. ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, ఆయనకు డబ్బా కొట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ నిజంగా క్యాన్సర్ వస్తే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఫాలో అయ్యే డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు తప్పితే ఇటువంటి డైట్ తీసుకోరు వాళ్ళు. కాకపోతే వేరే వాళ్ళకి వచ్చిందనుకోండి, వాళ్ళకేంటి, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించింది కాదు, వాళ్ళకు వచ్చింది కాదు, వేరే వాళ్ళకేంటి అది మంచిగా అవుతుందట, డైట్ తీసుకుంటే మంచిగా అవుతుందట అని చెప్పి మిమ్మల్ని తోస్తారు తప్పితే వాళ్ళ వరకు వస్తే మాత్రం ఇటువంటి డైట్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వరు. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, ఇటువంటి డైట్ వల్లనే క్యాన్సర్ క్యూర్ అవుతుందని చెప్పే వీఆర్కే ఎవరైతే ఉన్నాడో ఆ మాటలు నమ్మకండి. అది కేవలం అబద్ధం మాత్రమే.